ఉంటున్నాం. ఇలా చాలా కేసులు ఉన్నాయి. బ్లడ్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, కిడ్నీ పేషెంట్లు, క్రియాటినిన్ ఎక్కువైంది, ఇంకా డయాబెటీసు, బీపీ, గ్లూకోజ్ ఎక్కువ అవటం, తక్కువ అవటం, కిందికి పోవటం, పైకి పోవటం, ఈ కంట్రోలు టక్కని అదంతకదే వచ్చి కూర్చుంటుంది మీ దేహంలో. ఎందుకు? ఈ ధాన్యాలు వరి బియ్యంలాగా, గోధుమల్లాగా పీచు, పిష్ట పదార్థం అనుపాతం ఒక్క సంఖ్యలో ఉంటుంది, ఒక్క అంకెలో. అంటే కొర్రల్లో 60 పిష్ట పదార్థం, పీచు పదార్థం 8, 60/8, 7/8 7 పాయింట్ సంథింగ్. అండుకొర్రల్లో 12.5 పీచు పదార్థం, 69% పిష్ట పదార్థం. సో దాదాపు 70/12.5 5.5 వస్తుంది. అలాగా రాగుల్లో చూస్తే పీచు పదార్థం 3.6, పిష్ట పదార్థం 67. సో 20-25 వస్తుంది. బియ్యంలో, వరి బియ్యంలో చూస్తే పిష్ట పదార్థం 79, పీచు పదార్థం 0.2, అంటే అనుపాతం 395. ఈ ఒక్క కారణానికే ఈ టెక్నికల్ సైంటిఫిక్ పాయింట్, ఈ 5 ధాన్యాల్లో పీచు పదార్థం, పిష్ట పదార్థం అనుపాతం ఒక్క అంకెలో ఉంటే మిగిలిన ధాన్యాల్లో అన్నిట్లోనూ 20-25 కంటే ఎక్కువ ఉందన్నమాట. అందుకే ఈ పీచు పదార్థం, పిష్ట పదార్థం పొరలు పొరలుగా అంతర్లీనమై సంక్లిష్టంగా, సంకీర్ణంగా దేవుడు రచనాత్మకంగా ఈ ధాన్యాల్ని సృష్టించడం వల్ల మన దేహంలోకి, రక్తంలోకి గ్లూకోజు అంచెలంచెలుగా, సమాధానంగా, సంయమంతో, సమతూలనంగా, చాలా నియంత్రణతో విడుదల కావటం వల్ల రక్తంలో గ్లూకోజ్ సమతూలనంగా ఉండటం ఈ 5 ధాన్యాల వల్లనే సాధ్యమవుతుంది అని